ఎవడైతే నీకు దెబ్బ కొట్టాడో, ఎవడి వల్ల అయితే నువ్వు సర్వనాశనం అయిపోయావో, ఎవరి వల్ల అయితే నీకు రోడ్డు మీదకి వచ్చావో, ముందు వాడికి థ్యాంక్స్ చెప్పబ్బా. ఎందుకో తెలుసా, ఒక కొత్త జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేయడానికి వాడు ఒక పునాది. అవును, అర్థమైందా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటానికి నీలో ఇంకా ఎంత శక్తి ఉందో, నీలో ఇంకా ఎంత టాలెంట్ ఉందో, నీలో ఎంత సామర్థ్యం ఉందో, ఆ సామర్థ్యాన్ని బయటికి తీసుకోవడానికి ఒక ఛాన్స్ భగవంతుడు నీ ముందు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. అడుగురా, నీకేం కావాలో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. దులపండి. పాత 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 రోజుల్లో పాత ఫ్రెండ్స్, పాత స్నేహితులు ఎవరైతే మీకు ఏది అయితే చేశారో, ఎక్కడెక్కడ మీరు భంగపడ్డారో, ఎక్కడ మీరు అజాగ్రత్తగా ఉన్నారో, వీటన్నిటినీ నోట్స్ రాసుకోండి. ఎక్కడెక్కడ మీరు బొక్కబోర్లా పడ్డారు, ఎవరు మిమ్మల్ని ఏ విధంగా చిట్ చేశారు, ఏ విధంగా మీరు మోసపోయారు, ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారు, ఏ విధంగా అవమాన పాలయ్యారు, ఇవన్నీ కూడా మీరు ఒక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ని తీసి మీరు ఎప్పుడు చూసే మిర్రర్ పక్కన అంటించుకోండి. మీరు చూసుకునే మిర్రర్ పక్కన ఆ నోట్స్ని అంటించి అప్పుడు ఒక్కటి వాస్తవంగా నేను చెప్తున్నా, ఫస్ట్ లేవండి అబ్బా, ఇది అర్థమైపోయింది, వీళ్ళ వల్ల నేను నాశనం అయిపోయా, సర్వనాశనం అయిపోయా, రోడ్డు మీదకి వచ్చేసాను అనే బోర్ నేర్చేయండి. బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడవండి, బాత్రూంలోకి వెళ్ళి ఏడవండి, మీ మదర్ దగ్గర ఏడవండి, మీ భార్య దగ్గర ఏడవండి, ఎవరి దగ్గర ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి.